హే గాయ్స్, సో చూస్తున్నారు కదా, ఇది ఫిష్ కర్రీ. సో ఈరోజు మనం ఫిష్ కర్రీని ఎలా చేయాలి, అది కూడా మా స్టైల్లో మేము ఎలా చేస్తాము అని చెప్పి ఈరోజు చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మనం చేపల్ని వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టాలన్నమాట. కలపాలి అన్నాం కదా అని చెప్పి చేతులు పెట్టి గరిటెలు పెట్టి కలపబాకండి. జస్ట్ ప్యాన్ అట్లా ఎగరేస్తే మాత్రమే కలపాలి. ఆ తర్వాత మనకు కారం సరిపోతే కారం వేసుకోవచ్చు, మనకు తెలుస్తుంది కదా కళ్ళతో చూస్తే. ఆ తర్వాత ఫస్టే మనం చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత మనం ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. సో దట్ ఎందుకంటే ఎంత బాగా అంటే అంత గ్రేవీ గుజ్జుగా వస్తుంది అనమాట కర్రీ. ఆయిల్లో ఈ ఫిష్ పీసెస్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్. సో ఆ తర్వాత మనం చింతపండు పులుసు పోయాలన్నమాట. సో అది ఎట్లా పోయాలని చెప్పి తెలుస్తుంది అంటే మనకి ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా, సో అవి మనకి చూస్తే తెలుస్తుంది అనమాట అవి కుక్ అయినా లేదా అని చెప్పి. అట్లా కుక్ అయిన తర్వాత చింతపండు రసం పోయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కుదిరితే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది దించేసే ముందు అనమాట. మనకి కర్రీ కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం మూత తీసి చూసినప్పుడు అక్కడ వాటర్ వాటర్గా కాకుండా బాగా గుజ్జుగా ఉంటే కర్రీ అయిందని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఇంతకీ నేను ఈ చేప పేరు చెప్పదు కదా, దీన్ని మా వైపు మేన చేప అంటారు. ఇది రేవులో దొరుకుతుంది అనమాట, అంటే ఫ్రెష్గా దొరుకుతుంది. దీన్ని చెరువులో పండించలేరు, ఓన్లీ రేవులోనే పెరుగుతుంది అనమాట. ఈ చేపలు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో బొడ్డు ఉంటుంది. మరి ఏ చేపలున్నా అది ఉండదు. వేరే చేపలు అయితే గుడ్లు ఉంటాయి, బట్ దీంట్లో అయితే బొడ్డు ఉండిద్ది అనమాట. అదైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను కదా, అట్లా చెక్ చేయండి మీరు కూడా, ఎందుకంటే దాంట్లో గరిట్లు అవి పెట్టకూడదని చెప్పాను కదా నేను. సో ఇట్లా స్పూన్తో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇది బొడ్డు అనమాట, అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపలు అదే స్పెషల్ అనమాట. సో నేను దానికోసమే ఈ కర్రీ తింటాను. నాకైతే ఫిష్ కర్రీలో మధ్యలో ఉండేదైతే ఇష్టం అనమాట. మరి మీకేమి ఇష్టం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సరేనా? ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, ఇంకా చాలానే వస్తున్నాయి. డూ సబ్స్క్రైబ్.